చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జత. ఫ్రెండ్స్, ఇంతకంటే నేను ఆడియో వింటే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. మీకు ఈ ఫొటోస్ కానీ ఈ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ నేను టెలిగ్రామ్లో పెడతాను. అలర్ట్ మోషన్ కూడా టెలిగ్రామ్లో పిన్ చేసి పెట్టాను. ఓకే, చాలా బాగా వచ్చింది వీడియో. కంపల్సరీ మీరు కొన్ని మీకు చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. అందులో మీరు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడైతే అలర్ట్ మిషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీకు ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, కానీ దీనికి అంటే కొత్త వాళ్ళకి చూస్తున్నప్పుడు ప్రాజెక్ట్ ఇస్తాను. ఓకే, ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీకు ఇక్కడ కిందికి రండి. కిందికి వచ్చేస్తే మీకు ఇక్కడైతే మీకు సాంగ్ అయితే ఇవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ ఒకటి. ఓకే, ఇక్కడ ఈ అలర్ట్ మోషన్ ఉంది కదా, ఈ అలర్ట్ మోషన్లో మీరు పిఎన్జీ పెట్టుకోవాలి. పిఎన్జీ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఎంతవరకు మీకు వీడియోలో చెప్పాను. ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది. ఓకే, దాంట్లో అంటే అవైలబుల్గా ఉంటుంది, ఇది సపరేట్గా ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకుంటున్నా, అది 1 సెకండ్లో మనకైతే రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ. ఓకే, ఇలాగైతే మీరైతే బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే చూసుకోవచ్చు. సో ఇదైతే మనకి ఏది మన ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఓకే, మనమైతే అలర్ట్ మోషన్కి వెళ్దాం. ఓకే, ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు సింపుల్గా మీరు చేసుకోవాలంటే కూడా నేను చెప్తాను. ఇక్కడ మీకు సాంగ్ అయితే ఇవ్వలేదు. ఈ ఇది అలర్ట్ మోషన్ ఉంది కదా, ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అని ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ ఐకాన్ చేసుకొని వేరే ఫోటో ఏదైనా మీ ఇష్టం వచ్చింది ఒక ఫోటో అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నా, ఈ ఫోటో పెట్టేసిన. ఓకే, ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ నుంచి. ఓకే, ఇలాగైతే వస్తుంది. ఓకే, ఆ నేమ్స్ కానీ అదంటే మీరు ఇంకోటి 2 ఫాంట్స్ ఇస్తాను. ఆ ఫాంట్స్ మాత్రం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఓకే, ఇక్కడైతే ఈ లిరిక్స్ అయితే ఉంది కదా, ఏదైనా ఒక అంటే ఇదే ప్రాజెక్ట్ కాకుండా వేరే ప్రాజెక్ట్ ఏదైనా కొత్తది ఏదైనా తీసుకోండి. ఏ రేషియో అయినా పర్లేదు. ఓకే, ఇక్కడైతే మీకు ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది రైట్ సైడ్లో కింద నుంచి రెండవది. ఓకే, ఏదైనా ఒకటి సంథింగ్ రాసుకోండి. ఓకే, నేను కేటీఎన్ రాజు అని పెట్టేసిన. నేను ఇలాగైతే పెట్టేసిన. తర్వాత ఇక్కడ రోబోట్ రెగ్యులర్ అని ఉంది కదా, అదైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్. ఓకే, ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంపుట్ ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాడ్ కోమా అనేది ఒకటి ఉంది కదా. ఓకే, మీకు ఇంకా వేరే ఉన్నాయి, అవి అయితే ఇస్తాను నేను ఇప్పుడు 2 ఫాంట్ అయితే ఇస్తాను కాబట్టి ఆ 2 ఫాంట్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటే అది అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, మీకు ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట, ఇందులోకి వచ్చేస్తుంది. కావాలంటే మీకు ఇక్కడ సెర్చ్లో అది నేను ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నా, బ్యాడ్ కోమా అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇలాగైతే మీరైతే చేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, సింపుల్గా వెళ్ళిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడైతే నేను చూపించినాను కదా. ఓకే, కెమెరా ఫస్ట్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడెక్కడ కావాలో పెట్టేసుకోండి. ఓకే, సో ఇవన్నీ ఈ అలర్ట్ మోషన్ కిందికి రండి, కిందికి వస్తే అర్థమవుతుంది. ఓకే, ఈ అలర్ట్ మోషన్ ఉన్న కాడ మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కపుల్ ఫొటోస్ ఉంటే ఇంకా చాలా బెటర్. ఓకే, నేను కపుల్ ఫొటోస్ అయితే ఇవ్వలేదు. నేను ప్రభాస్ సార్ ఫోటో అయితే ఇచ్చిన, ఒక 2 చోట్ల ఇచ్చిన, ఇక్కడ ఉంటుంది. ఓకే, అంటే జెంట్స్ వాయిస్ ఉంటుంది కాబట్టి, సాంగ్ ఉంటుంది కాబట్టి. ఓకే, అక్కడైతే యాడ్ చేసిన. ఓకే, ఇలాగైతే చేసుకొని ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇంకోటి మనకు ఈ పైన ఒక వీడియో ఇచ్చినాడు. ఓకే, ఆ వీడియో కూడా మనకు ఆల్రెడీ ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, ఇది ఇక్కడ ఈ వీడియో ఏంటంటే ఈ సైడ్లో ఉన్నాయి కదా, అవైతే మీకు మూవ్ అవుతుంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి చూడండి,
ఒక నిమిషం కొంచెం చూడండి, గమనించండి. అక్కడైతే మనకైతే సైడ్ నుంచి అయితే ఫ్లవర్స్ లాగా ఆకు లీఫ్ లీఫ్ అండ్ ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే, ఆ వీడియోస్ కూడా మనకు ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకా ఏమైనా ట్రై చేస్తారనుకుంటే టెంప్లెట్ ఏదైనా రోజ్ ఫ్లవర్స్ పడుతున్నట్లు అట్లా చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఆడియోలోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఒక సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, 38 సెకండ్ ఉంటుంది. ఓకే, ఇదైతే యాడ్ చేసుకొని మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఈ అలర్ట్ మోషన్లో మాత్రం ఈ అలర్ట్ మోషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడైతే మీ ఫొటోస్, కెమెరా ఫొటోస్ ఏమైతే అలర్ట్ మోషన్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న ఫొటోస్ పెట్టేసుకోండి. ఓకే, ఇదైతే ఇంతే ఉంటుంది. పైన షేర్ ఐకాన్